నమస్తే ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఈ వీడియో తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిదాకా చూస్తే అది మీకే అర్థమవుతుంది. పవనుడు అలుపులేని యోధుడు. ఏ క్షణాన శ్రీరాముని దూత ఆంజనేయ స్వామి నామమును తన తండ్రి పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టారో కానీ ఆ క్షణం నుంచి శ్రీ ఆంజనేయ స్వామికి ఉన్నంత బలము ధైర్యము అతనిలో పూనుకున్నాయి. ఏ క్షణాన సినిమా రంగంలో అడుగు పెట్టాడో అతను ప్రజల అభిమానం పొంది పవర్ స్టార్ అయ్యాడు. ఆ క్షణం నుంచి లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ధనం సంపాదించాడు. ఏ క్షణాన పేదవాడి కష్టం వచ్చి ప్రజలకు ధన సాయం కావాలని తన చెవిన పడితే చాలు ఆ క్షణం నుంచి ధనము నీటి దారవలే ప్రజలే నా బంధువులని దానం చేశాడు. ఏ క్షణాన నా రాష్ట్ర ప్రజలకు కష్టాలు పడకూడదు, వాళ్ళ సమస్యలే తన సమస్యలు అని రాజకీయంలోకి వచ్చి ఎవడు ఎంత తిట్టినా ఎన్ని అవమానాలు చేసినా తాను ఓడినా భయపడలేదు. ప్రజలకు అండగా నేనుంటానని ప్రజలే నావాలని ఆ క్షణం నుంచి ఒక అలుపులేని యోధునిలా ఎవడికి భయపడకుండా పోరాడాడు. ఎలా తన ప్రాణానికి తెగించి పోరాడాడు. ఏ క్షణాన రోడ్డుపైన ఆపినారో అప్పటి నుంచి తాను కూటమిలో భాగస్వామై ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నుంచి ఎన్నికల బరిలో పోటీ చేశాడు. ఆ క్షణం నుంచి ప్రజలు పవన్ కళ్యాణ్ అధికారంలో లేకుండానే ఇంత మంచి చేస్తే అధికారంలోకి వస్తే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని నమ్మి ఓట్లు వేశారు. ఆయన విజయం అప్పుడే మొదలైంది. 21 స్థానంలో అఖండ మెజార్టీతో గెలిచాడు. ఇది కదా గెలుపండి.